సాధారణంగా సమాజాన్ని ఉద్ధరించాలి అనుకునే రాజకీయ నాయకులు, మనం బాధ్యతాయుతంగా రాజకీయం చేయాలి అనుకునే రాజకీయ పార్టీలు ఎప్పుడైనా కానీ సమాజంలో ఏ పని చేస్తే మంచి జరుగుతుంది అన్న కోణంలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తాయి. కానీ ఎప్పుడైతే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని కేవలం ఓటర్లుగా మాత్రమే చూడడం మొదలు పెడితే, ఇక వారి బాగోగులతో సంబంధం లేకుండా, వారికి ఏది మంచి చేస్తుంది, ఏది చెడు చేస్తుంది అన్న దాంతో సంబంధం లేకుండా కేవలం వాళ్ళకి ఏం చేయడం ద్వారా ఓట్లు వేయించుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో మాత్రమే పనిచేస్తారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు లిక్కర్కి సంబంధించిన హామీలు ఇచ్చారు. చాలా తక్కువ ధరకి మేము లిక్కర్ ఇస్తామని చెప్పారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అప్పటికే ముఖ్యమంత్రిగా పలుమార్లు చేసిన ఒక నాయకుడు, చీప్ లిక్కర్ చీప్గా ఇస్తాం, మీ అందరికీ మద్యాన్ని అందుబాటులో పెడతాం అని అంత ధైర్యంగా ప్రకటన చేయగలిగారు, హామీ ఇవ్వగలిగారంటే కారణం చంద్రబాబు నాయుడుకి ఒకటి క్లారిటీ ఉంది. ప్రజల్ని ఉద్ధరించేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళు మనకి ఏం రిటర్న్గా ఏమి ఇవ్వరు. అదే వాళ్ళ దారిలోనికి వెళ్ళి వాళ్ళు ఒకవేళ ఇష్టపూర్వకంగా నాశనం అయిపోతూ ఉంటే అదే మార్గాన్ని కరెక్ట్, మీరు నాశనం అయిపోవడానికి మరింతగా మేము తోడ్పాటు అందిస్తామని చెప్తే ఆ ప్రజలంతా మనకు ఓట్లు వేస్తారు, ఆ వర్గం అని నమ్మి రాజకీయం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే చేశారు. అవతల వైపు పార్టీ ఏమో ఈ లిక్కర్ నుంచి ప్రజల్ని మాన్పిస్తాం, తగ్గిస్తామని చెప్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం మద్యం తాగే వాళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకులా చూశారు. కాబట్టి మీ అందరినీ నేను ఉద్ధరించను, మీకు ఇష్టం వచ్చినట్టు మద్యాన్ని నేను సప్లై చేస్తాను అని చెప్పగలిగారు. చంద్రబాబు నాయుడు గారు హామీ అధికారంలోనికి వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. అల్టిమేట్గా ఇప్పుడు లిక్కర్ పాలసీ విషయంలో ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 99 రూపాయలకి చీప్ లిక్కర్ క్వార్టర్ ఇస్తున్నది నిజం, తగ్గించేశారు. దీనివల్ల జరుగుతున్నది ఏంటి? సమాజంలో చీప్ లిక్కర్ ధరలు తగ్గించడం వల్ల మద్యం ధరలు తగ్గించి ఉంటే ఆదాయం పడిపోవాలి. కానీ అలా జరగడం లేదు. మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదాయం కూడా గతం కంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే ఈసారి ఎక్కువగానే ఉంటుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఏకంగా ఆదాయం 0.34% మాత్రమే పెరిగింది. ఇది 2023, 2024తో పోలిస్తే 2024-25కి 0.34% పెరిగింది. కానీ లిక్కర్ అమ్మకాలు, ఈ మద్యం తాగుతున్న ఆ శాతం ఏకంగా 9.1% మేర మద్యం విక్రయాలు పెరిగిపోయాయి. అంటే విపరీతంగా తాగేస్తూ ఉన్నారు. సరే, ఈ 99 రూపాయల ఈ చీప్ లిక్కర్ 99 రూపాయలకి ఇవ్వడం వల్ల ఇది జరుగుతుందంటే అది కూడా ఒక కారణమే. అన్నిటికీ మించి బలమైన కారణం ఏంటంటే, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు విచ్చలవిడిగా గ్రామాల్లో బెల్ట్ షాపులు అందుబాటులోనికి వస్తూ ఉంటాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల ఇబ్బంది ఏంటంటే, బెల్ట్ షాపులు అందుబాటులో లేకుంటే ఈ మద్యం షాపులు సాధారణంగా ప్రతి గ్రామంలో అయితే ఉండవు, మండల కేంద్రంలో ఉంటాయి. మద్యం తాగాలనుకున్న వ్యక్తి మండల కేంద్రానికి వెళ్ళి ఒక సీసా తీసుకొని వచ్చి తాగాలి. మళ్ళీ తాగాలనిపించినా కూడా అంత దూరం వెళ్ళలేక ఆ పూటకు అలా సర్ది చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య ఏకంగా ఈ రాష్ట్రంలో దాదాపు 42,000కు పైగా బెల్ట్ షాపులు నడిచాయి. ఇప్పుడు అంతకు మించి ఎక్కువ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా కూడా చెప్పారు. కొలిగిపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, నా నియోజకవర్గంలో ఇష్టానుసారం బెల్ట్ షాపులు పెడుతున్నారు, వాటిని తొలగించేందుకు నేను ప్రయత్నం చేస్తున్నా, సాధ్యం కావడం లేదని చెప్పారు. ఇప్పుడు గతం కంటే ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ బెల్ట్ షాపుల వల్ల ఏంటి అంటే, ఒక గ్రామాల్లో వీధికో బెల్ట్ షాప్, కొన్ని గ్రామాల్లో 3-4 బెల్ట్ షాపులు కూడా పెట్టేశారు. దీనివల్ల ఏం జరుగుతుంది? తాగాలనుకున్న వ్యక్తి పదే వెళ్ళడం, దగ్గరలోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి రోజుకు ఒక సీసా తాగే వ్యక్తి 2 బాటిల్ తాగడం, 2-3 సార్లు తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి ఆఖరి ఏడాదితో పోలిస్తే 24-25 ఏడాదిలో 25 లక్షల కేసుల లిక్కర్ వినియోగం పెరిగింది. బీర్ వచ్చేసి 16.4 లక్షల కేసుల బీర్ అమ్మకాలు పెరిగిపోయాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ స్థాయిలో వినియోగం పెరిగిపోతుంది. సరే, ఇవన్నీ చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండానే జరుగుతుందా, లేకుంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఎక్కడైనా సరే మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తుందంట అంటే అది లేనే లేదు. లైవ్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా క్యాబినెట్లో కూడా జరిగింది. ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇంకా మరింత విచ్చలవిడిగా మద్యాన్ని తాగించాలి, అన్ని స్థాయిల్లోనూ అందుబాటులో ఉంచాలన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలుగా 3 స్టార్ హోటళ్లలో బార్ ఏర్పాటు చేయాలంటే 66 లక్షల రూపాయల ఫీజు ఉండేది. దాన్ని ఏకంగా ఒకేసారి 25 లక్షల రూపాయలకు తగ్గించేశారు. అంటే ఇక విచ్చలవిడిగా హోటళ్లలో బార్లు ఏర్పాటు చేయాలి, వీలైనంత ఎక్కువ తాగించాలి అన్న ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉందన్నది స్పష్టమవుతోంది. ఇదే అంశం పైన క్యాబినెట్లో చర్చకు వచ్చినప్పుడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇంకా దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ఈ 3 స్టార్ హోటళ్లలో బార్లకు ఏర్పాటుకు సంబంధించి
ఈ ఫీజును తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది అని అనుకుంటున్నారేమో. అలాంటిది ఏమీ ఉండదు. ఇలా ఎక్కువ బార్లు ఏర్పాటు చేయడం వల్ల వినియోగం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం అయితే పెరుగుతుందని చెప్పారు. అంటే విచ్చలవిడిగా ప్రజల చేత మద్యం తాగించాలి, ఆ మార్గంలో ఆదాయం పెంచుకోవాలి అన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వాలు మద్యం అమ్ముతూనే ప్రజల్లో అవేర్నెస్ పెంచేందుకు, అవగాహన పెంచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అలాంటిదే నవోదయ 2.0. ఆ ప్రోగ్రాం ఏంటంటే ఈ లిక్కర్ తాగడం వల్ల వచ్చే చెడు ఫలితాలు, ఇబ్బందులన్నింటినీ చెప్పి ప్రజల్ని చైతన్యం చేసి వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండేందుకు చూడడమే ఈ నవోదయ ప్రోగ్రాం కాన్సెప్ట్. కానీ దాన్ని ఎలా తీర్చేశారు అంటే లేటెస్ట్గా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర చెప్తున్నారు. ఈ నవోదయ కార్యక్రమానికి అర్థాన్ని ఆయన మారేచ్చేశారు. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము సారారహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయడమే ఈ నవోదయ ప్రోగ్రాం యొక్క లక్ష్యం అని నిన్న ప్రకటించారు. కానీ అది కాదు, ప్రజల చేత ఈ మద్యం తాగడాన్ని మాన్పించడం అనేది ప్రధానంగా ఆ ప్రోగ్రాం యొక్క కాన్సెప్ట్. కానీ కొల్లు రవీంద్ర ఏం చెప్తున్నారు, సారా రహిత రాష్ట్రంగా చేస్తున్నామంటున్నారు కానీ లిక్కర్ రహిత రాష్ట్రంగా చేస్తామని అనడం చెప్పడం. జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఆఖరి ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏడాది 9.1% మేర మద్యం వినియోగం పెరగడం, ఏకంగా 30,000 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగడం, ఇవన్నీ చూస్తూ ఉంటాయి. అందులోనూ ఏకంగా మొత్తం మద్యం విక్రయాల్లో ఈ 99 రూపాయల చీప్ లిక్కర్ అన్నది ఏకంగా 30% మేర పెరిగిందంటే సామాన్యుల చేత, చిన్నవాళ్ళ చేత విపరీతంగా ప్రభుత్వం మద్యం తాగిస్తోంది అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అంశాలన్నీ చూస్తూ ఉంటే భారీగా లిక్కర్ సేల్స్ పెరిగాయి, ఎక్కువగా తాగేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ ఆదాయం తగ్గుతోందంటే ఆదాయం కూడా తగ్గడం లేదు. 0.34%, అంటే కొద్ది మేర పెరిగినప్పటికీ పెరుగుతూనే ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే ప్రభుత్వం వీలైనంతగా ఎక్కువ మద్యం తాగించేసి దాని ద్వారా ఆదాయం తెచ్చుకోవాలనుకుంటోంది. అందులో భాగంగానే ఏకంగా 3 స్టార్ హోటళ్లలో ఆ బార్ ఫీజులు కూడా 25 లక్షలకు పడగొట్టింది. అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా మద్యాన్ని కంట్రోల్ చేయాలి, ప్రజల్ని ఈ మద్యం నుంచి బయట పడేయాలి అన్న ఆలోచన లేదు. నవోదయ ప్రోగ్రాం ఆలోచన కూడా దాన్ని అర్థం కూడా మార్చేసి కేవలం నాటు సారాయి లేకుండా చేసి మొత్తం ప్రజల చేత ఈ లిక్కరే తాగించాలి అన్న ఒక ఆలోచనతో ఉందే కానీ ఈ మొత్తం లిక్కర్నే లేకుండా చేయాలి అన్న ఆలోచన అయితే ఉన్నట్టుగా కనిపించడం లేదు.